బైబిల్లో దేవుడు మీరందరూ యుద్ధానికి వెళ్ళండి, వాళ్ళని చంపండి, పురుషులందరినీ చంపండి, పురుష సంయోగం ఎరిగిన స్త్రీలందరినీ చంపండి, పురుష సంయోగం ఎరగని స్త్రీలను మటుకు మేము మీకోసం ఉంచుకోండి, అందులో నాకు వాటా ఇవ్వండి అని చెప్పి అడిగిన మాట వాస్తవమా కాదా? బైబిల్లో దేవుడు యుద్ధానికి వెళ్ళినప్పుడు పురుష సంయోగం ఎరుగని స్త్రీలను తెచ్చుకొని వాళ్ళని వాడుకోమని చెప్పాడు, ఎరిగిన వాళ్ళనేమో చంపిపడేయమని చెప్పాడు. ఈయనేం దేవుడు అన్నారు? నాయనా ఎన్నో యుద్ధాలు చేశాడు, ఏ యుద్ధంలో కూడా దేవుడు ఆ పని చెప్పలా. అమలేకైట్స్ జరిగినప్పుడు కానీ, కనానైట్స్, పెరజైట్స్, గిర్గాషైట్స్, హివైట్స్, హిటైట్స్, జబూసైట్స్, ఎవ్వరితో జరిగిన యుద్ధంలో కూడా దేవుడు ఈ మాట చెప్పనుగాక చెప్పలేదు. మరి ఎక్కడ చెప్పాడు? ఒక్కసారి చెప్పాడు, అది కూడా ఎవరి దగ్గర చెప్పాడు? మిద్యాను మొయాబు కూటమి గురించి చెప్పాడు. అక్కడే ఎందుకు చెప్పాడు? ఆ యుద్ధంలోనే అలా చేయమని ఎందుకు చెప్పాడు? అన్ని యుద్ధాల్లో చేయమని, ఒక్క యుద్ధంలో చేయమని, ఆ యుద్ధంలో కూడా ఎందుకు అలా చేయమని చెప్పాడు? చేయాలి కదా ఎంక్వైరీ, నాస్తిక బాబాయ్ చేయాలి కదా. అసలు దానికి ముందు బ్యాక్గ్రౌండ్ ఏం జరిగింది? ఇశ్రాయేలీలో 24,000 మంది చనిపోవటానికి, అలా చెప్తున్నా, ఇశ్రాయేలు జాతిలో 24,000 మంది చనిపోవటానికి మిద్యాను మొయాబీయులు కారకులయ్యారు. వాళ్ళ ఆడోళ్ళే వీళ్ళని చంపారు. ఇలా కొజ్బి అనేటువంటి మిద్యాను స్త్రీలు, మొయాబు స్త్రీలు ఇద్దరు కలిసి ఇశ్రాయేలీలతో పాపం చేసి 24,000 మంది ఇశ్రాయేలీలు చావటానికి ఆ స్త్రీలు కారకులయ్యారు. వాళ్ళు హనీ ట్రాప్ చేశారు వాళ్ళు. అందుకని దేవుడు ఏం చేశాడు? 31 అధ్యాయంలో వీళ్ళు వెళ్ళేటప్పుడు, ఒరే నాయన, ఏ స్త్రీల ద్వారానైతే మీరు నాశనం అయిపోయారు, ఏ స్త్రీలైతే మిమ్మల్ని పతనం చేశారో, అదే యుద్ధానికి మీరు వెళ్ళినప్పుడు వాళ్ళ స్త్రీలలో పెళ్లి కాని వాళ్ళని మీరు తెచ్చుకోండి, మీకు ఇష్టమైతే శుభ్రంగా పెళ్లి కూడా చేసుకోమని చెప్పాడు. ఎందుకు తెచ్చుకోమన్నాడు? ఒకప్పుడు ఇదే స్త్రీలు వాళ్ళ సావు కారకులు అయ్యారు కాబట్టి ఇప్పుడు అదే స్త్రీలు వీళ్ళ సంతానాలకు కూడా కారకులు అవ్వాలి. అదే అక్కడ దేవుడు అనుకుంది. ఏ స్త్రీలు అయితే వీళ్ళ సావు కారణం అయ్యారో అదే జాతి స్త్రీలు వీళ్ళ సంతానానికి కూడా కారకులు అవ్వాలనే దేవుడు చెప్పింది అక్కడ. అంతే తప్ప ఎవరి దగ్గరికి పోతే ఆడి దగ్గరికి పో, మనసు వచ్చినోడి భుజం మీద చెయ్యేసి గోకు అని దేవుడు ఎక్కడ చెప్పలేదు.